వివిధ శాఖలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 18న కేబినెట్ భేటీ ఉంటుందని చెప్పారు. రాష్ట్ర విభజన అంశాలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇటు తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైన సందర్భంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏఐసీసీకి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పులు, పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. 2 రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీఠమూడిన పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. 10 ఏళ్లు పూర్తవుతుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. ఈ 10 ఏళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్లో ఉన్న అంశాలు, ఇప్పటివరకు 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. ఈ నెల 18వ తేదీన శనివారం రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీఠమూడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు. వీటితో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు సీఎం. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.